ఈరోజు నా హస్బెండ్ బర్త్‌డే అనమాట. సో, తన కోసం నేను ఏ ఫుడ్ ప్రిపేర్ చేశాను ఆఫీస్‌కి తీసుకెళ్ళడానికి అండ్ తన కోసం ఈవినింగ్ తను ఆఫీస్ నుండి వచ్చాక మేము ఏ కెఫేకెళ్ళాము, ఫుడ్ ఎలా ఉంది అన్నీ వీడియోలో చూపిస్తాను చూసేయండి. మార్నింగ్ 5కి లేచాను ఎర్లీ మార్నింగ్. సో, ఆల్మోస్ట్ డైలీ 5:30 అలా లేస్తాను. కాకపోతే ఈరోజు ఎక్కువ వంట చేద్దాం అనుకున్నాను. ఎక్కువ ప్రిపరేషన్స్ ఉన్నాయి కాబట్టి 5కే లేచేసాను. లేచాక వెంటనే ఫస్ట్ నేను ఒక 10 మినిట్స్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒకేసారి చికెన్ ఫ్రైలోకి పన్నీర్ బటర్ మసాలా రెండిట్లకి కావాల్సిన సైజెస్‌లో నేను ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి పన్నీర్ బటర్ మసాలాకి ప్యూరీ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. చికెన్ ఫ్రైలోకి ప్రాపర్‌గా ఏ సైజ్ కావాలో అది కట్ చేసుకున్నాను. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అనేది కద్దుకి కీర్ చేస్తానని చెప్పాను కదా! సో, దానికోసం నేను ఒక సైడ్‌లో తురుముతున్నాను. హస్బెండ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నాడనమాట. ఒక చిన్న క్లిప్ తను కట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక చిన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. సో, మీకు లాస్ట్ టైం చాలా సార్లు ఒక 2 టైమ్స్ పోస్ట్ చేశాననుకుంటా కద్దుకి కీర్‌ది షార్ట్స్‌లో. టేస్ట్ చాలా వచ్చింది. సింపుల్ రెసిపీ. నెక్స్ట్ టైం మీరు ట్రై చేయాలి అనుకుంటే సేమియాలా కాకుండా ఈసారి సోరకాయతో ట్రై చేయండి కద్దుకి కీర్. టేస్ట్ చాలా వస్తుంది. సో, 2 బౌల్స్‌లో ఎందుకు చేస్తున్నానంటే చాలా మెంబర్స్‌కి కాబట్టి ఒక దాంట్లో సరిపోదు. నా దగ్గర పెద్ద బౌల్ లేదు ఒకేసారి చేయడానికి. సో, ఎట్ ఏ టైమ్ రెండిట్లో ప్యారలెల్‌గా చేసుకుంటున్నాననమాట. ఒకేసారి పని అయిపోతది కదా అని చెప్పేసి. సో, పైన డ్రై ఫ్రూట్స్ ఏసేస్తే మన కద్దుకి కీర్ రెడీ అయిపోయింది. యాజ్ ఐ సెడ్ నాకు కలర్ ఏయడం ఇష్టం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ మాత్రం అదిరిపోతది. మీరు టేస్ట్ చేస్తేనే తెలుస్తుందండి. నేను చెప్తే కాదు. బట్ యాహ్! కద్దుకి కీర్ నేను చేసే దాంట్లో నాకు చాలా ఇష్టం. పక్కన స్టవ్ క్లీన్‌గా లేదనుకోకండి. ఈ స్వీట్ చేసే ప్రాసెస్‌లోనే పాలు పొంగాయన్నమాట. అందుకే అలా ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. వంటలు చేసినప్పుడు ఆబ్వియస్‌లీ కొంచెం అటు ఇటు అవుతది. సో, వంట అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. సో, ఇలా వచ్చిందన్నమాట. టేస్ట్ కూడా చాలా వచ్చింది. లాస్ట్ టైం నేను షార్ట్స్‌లో పోస్ట్ చేసినప్పుడు అవి సరిగ్గా నానలేదు సగ్గుబియ్యం అని అనుకున్నాం గదా! ఈసారి ప్రాపర్‌గా టైం ఇచ్చి ప్రాపర్‌గా ఒక హాఫ్ ఎన్ అవర్ అది ప్రాపర్‌గా సోక్ చేసుకున్నాననమాట వాటర్‌లో. సో, మంచి టేస్ట్ యాడ్ అయింది. మీకు చికెన్ ఫ్రైతో పాటు పక్కన కద్దుకో కీర్ చేయడానికి మిక్సీ పట్టడానికి కావాల్సినవి మొత్తం కొంచెం బటర్‌లో ఏసి చేస్తున్నాను. ఫ్రై చేస్తున్నాను. సో, వీటిని మిక్సీలో ఏసేసి ప్యూరీలాగా ప్రిపేర్ చేసేస్తే మనం నెక్స్ట్ పన్నీర్ బటర్ మసాలాకి ప్రిపేర్ అవ్వచ్చు. సో, వంటలు చేస్తున్నాను కరెక్టే గానీ, మీ హస్బెండ్‌కి మీరు బర్త్‌డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు అని అడుగుతున్నారా? సో, నేను తనకి కావాల్సిన చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ కొనిచ్చాను. పెద్ద గిఫ్ట్ అయితే నేను తనకి నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్‌కి తీసుకెళ్తున్నాను తనని. సో, తన బర్త్‌డేకి, మా వెడ్డింగ్ యానివర్సరీకి రెండిటికి కలిపి నేను తనకిస్తున్న గిఫ్ట్ అన్నమాట ఆ ఇంటర్నేషనల్ ట్రిప్. ఏంటో తెలియాలంటే నా నెక్స్ట్ వీడియోస్‌లో చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను ట్రిప్స్ నుండి షార్ట్స్ కానీ, వ్లాగ్స్ కానీ ఈసారి ప్రతీదీ షూట్ చేస్తాను. లాస్ట్ టైం మేము వెళ్ళిన ఏ ప్లేస్‌లో కూడా వ్లాగింగ్ చేయలేదు. ఇప్పటి నుంచి నేను వెళ్తున్న ప్రతి ప్లేస్‌లో వ్లాగింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో, ఇక్కడ బాక్సెస్‌లో పెడుతున్నాను కదా! చెప్పాను కదా! ఆఫీస్‌లో టీమ్ వాళ్ళ కోసం అని చెప్పి. అందుకే సరిపోయేలాగా చిన్న చిన్న బౌల్స్ తీసుకొని వాటిలో ఆ క్వాంటిటీ ఎంతైతే పడతదో నా దగ్గరున్న బౌల్స్‌లో పెడుతున్నాననమాట. పన్నీర్ బటర్ మసాలా, కద్దుకి కీర్ అండ్ చికెన్ ఫ్రై. ఇది ఈరోజు నా హస్బెండ్‌కి నేనిస్తున్న ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. అంటే తనకి తెలీదు పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నానని చెప్పేసి. చికెన్ ఫ్రై చేస్తున్నా అని తెలుసు. కద్దుకి కీర్ కూడా తెలుసు. బట్ పన్నీర్ బటర్ మసాలా చేసేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డైలీ ఒక కర్రీ పెడతాను కదా! కాకపోతే ఈరోజు 3 ఐటెమ్స్ అయ్యేసరికి కొంచెం హరీ బరీగా అయిపోయింది. బట్ యాహ్! ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు అంత ఎఫెక్ట్ ఏమనిపించదు. సో, చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్‌గా పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ ఎలా వస్తదో అనుకున్నాను. కానీ టేస్ట్ వచ్చింది. తను వెళ్ళిపోయాడనమాట. సో, తర్వాత ఇప్పుడు నా జాబ్ వర్క్ చేసుకోవాలి. తర్వాత ఇండ్లు కొంచెం క్లీన్ చేసుకోవాలి. తర్వాత నేను స్కిన్ కేర్ చేసుకోవాలి. సో, చాలా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, రాజేష్ వెళ్ళిపోయాడు. బాక్స్ పెట్టడం అయిపోయింది. కాకపోతే అన్నీ ఒకేసారి చేసేసరికి నాకు కొంచెం హడావిడి అయిపోయింది అనమాట. ఎప్పుడు బాగానే చేస్తా, కాకపోతే ఒక కర్రీయే చేయగలుగుతాను. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఒక్కొక్క కర్రీయే కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేస్తా. ఈరోజు ఒకేసారి 3 అయ్యేసరికి అసలు
కొంచెం లేట్ అయింది పాపం, బట్ ఇట్స్ ఓకే, బర్త్డే కాబట్టి ఇట్స్ ఫైన్. సో వాళ్ళ టీం వాళ్ళ కోసం కూడా చేసి పంపించాను, అందుకే అంత లైక్ బాక్సెస్ ఉన్నాయి. సో అన్నీ ఎక్స్ట్రా చేశాను టీం మెంబర్స్ వచ్చే వరకు. సో అదన్నమాట ఈరోజు. ఇప్పుడు నేను ప్లాంట్స్కి వాటర్ పోస్తా. కొంచెం టయర్డ్ అయిపోయినా కాబట్టి నాకు ఆకలిస్తుంది. సో ఈరోజు ఏం యోగా చేయట్లేదు. ఆబ్వియస్లీ సాటర్డే సండే యోగా చేయను, ఓన్లీ వీక్ డేస్లో చేస్తా కదా. సాటర్డే సండే ఈజ్ లైక్ రెస్ట్ ఫర్ ది బాడీ అండ్ మైండ్ అనమాట. సో ఈరోజు చేయాలి, బట్ ఈరోజు సో ఆకలిస్తుంది ఎందుకంటే నైట్ కొంచెం చాలా తక్కువ తిన్నాను. సో నిన్న ఒక ప్రమోషన్ వీడియోకి వెళ్ళామన్నమాట. సో కెఫేకి అక్కడే తినేసాము, తినేసరికి 4 అయిపోయింది. సో అలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్లాంట్స్కి వాటర్ పోయాలి. ఫస్ట్ వీటికి వాటర్ పోసి వీటిని సేఫ్గా ఉంచిన తర్వాత నెక్స్ట్ నేను తింటాను. సో జొన్న రొట్టెతో పాటు నేను చికెన్ ఫ్రై తింటున్నా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి. ఎస్, బయటకు వెళ్తున్నాము డిన్నర్కి, బర్త్డే కదా హస్బెండ్ది. సో ఈరోజు లంచ్ నేను ఏం చేయలేదు, మీకు తెలుసు కదా. ఎక్కడికైనా వెళ్ళేది ఉన్నప్పుడు లైక్ లంచ్కి బయటకు వెళ్తే డిన్నర్ చేయము ఇంట్లో, డిన్నర్కి బయటకు వెళ్తే ఆఫ్టర్నూన్ లంచ్ చేయను అనమాట నేను. సో సో రెడీ అయిపోయాము. నా హెయిర్ ఇంకా వెట్గానే ఉంది. సో ఏ కెఫేకి వెళ్తున్నాం అనేది మీకు వెళ్ళేప్పుడు చెప్తాను, ఓకేనా? కమ్. హ్యాపీ బర్త్డే. తన హెయిర్ స్టైల్ తనకు వచ్చే వరకు కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటాడు. మేబీ ఇంకా 3 to 4 months ఉంటుంది అనుకుంటా. సో అదండి, 2 months ఉంటుందంట. సో మేము డిన్నర్కి బయటకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తామో చూపిస్తాము. తను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత సో రెడీ అయిపోయాము. ఇప్పుడు కెఫేకి వెళ్తున్నాము. ఏ కెఫేకి వెళ్తున్నాం అనేది మీకు ఆల్రెడీ షార్ట్స్లో ఉంటే తెలిసే ఉంటుంది. ఇన్కేస్ షార్ట్స్ చూడకపోతే బ్లాగ్లో వెయిట్ చేయండి, లాస్ట్లో మీకు కనిపిస్తుంది అనమాట. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ని పక్కా మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు. నాకు ప్లేస్ కన్నా ఎక్కువ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది, బట్ ఆంబియన్స్ కన్నా ఎక్కువ టేస్ట్ చాలా బాగుంది. నార్మల్గా ఈ మధ్య మనం ఏ కెఫేస్కి వెళ్ళినా సరే ఆంబియన్స్ చూసి వెళ్తున్నాం కదా, ఫుడ్ అంతా అప్ టు మార్క్గా ఉండట్లేదు. ఈ కెఫేలో మాత్రం ఫుడ్ అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఆంబియన్స్ కూడా చాలా బాగుంది. సో నేను ఆల్రెడీ షార్ట్స్లో మీకు అన్నీ చెప్పాను. నేనైతే ఆర్డర్ పెట్టుకున్నవి ఏంటంటే పొమగ్రనేట్ మాక్టైల్ ఆర్డర్ పెట్టుకున్నాము, బ్రాకలీ చీజ్ బాల్స్, తర్వాత మష్రూమ్ చికెన్ సూప్, బార్బిక్యూ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము. షార్ట్స్లో నేను ఆల్రెడీ నీట్గా మెన్షన్ చేశాను దేని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. సో ఇక్కడ మేము తింటూ నా హస్బెండ్తో మాట్లాడుకున్నాను. సో అలానే కొంచెం వీడియో కూడా షూట్ చేసుకున్నాము, ఎందుకంటే లాస్ట్ టైం అంత ఎక్కువగా షూట్ చేయలేదు ఒక కెఫేకి వెళ్ళినప్పుడు. సో ఈసారి ప్రాపర్గా షూట్ చేద్దాము అని చెప్పి షూట్ చేసుకున్నాం అనమాట. సో మీరు మీ హస్బెండ్కి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారు, ఇన్కేస్ సర్ప్రైజ్ ఇవ్వకపోయినా సరే తను హ్యాపీగా ఉండడానికి ఏదేం చేస్తారో కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ పెట్టండి. సో అబ్బాయిలు కూడా మీ వైఫ్స్కి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంటే సర్ప్రైజ్ ఇవ్వాలి అన్న వేలో నేను చెప్పట్లేదు, బట్ ఇన్ కేస్ ఇస్తే లైక్ సర్ప్రైజ్ ఇవ్వడం అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఒక ₹2 చాక్లెట్ ఇవ్వచ్చు, లేకపోతే 200 crores పెట్టి ఏదైనా విల్లా ఇవ్వచ్చు. సో డిపెండ్స్ అనమాట, ఎవరి మైండ్ సెట్ని బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. సో అందుకే నేను వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి అనేది మాత్రమే ఆలోచించి అలానే అడుగుతాను. సో దాన్ని నా మైండ్లో సర్ప్రైజ్ అని ఫీడ్ చేసుకొని సర్ప్రైజ్ అని నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము. వచ్చే ముందే మేము బార్బిక్యూ పిజ్జా ఆర్డర్ పెట్టేసి సో అది రెడీ అయ్యి వచ్చే గ్యాప్లో మనము ఫొటోస్కి వచ్చాము. నా వెనకాల కనిపిస్తుంది కదా మీకు ఫిడెల్ ప్లాంట్, అది మన ఇంట్లో కూడా ఉంది. నా మిర్రర్ దగ్గర మీకు కనిపిస్తుంది వీడియోస్లో. సో బేసిక్గా నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో నా ఇంట్లో చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట, చూపిస్తాను. సో నా హస్బెండ్కి కూడా ఇండోర్ ప్లాంటింగ్ అంటే ఇష్టం. సో అలా ప్లాంట్స్ అంటే ఇద్దరికి ఇష్టం అన్నమాట. దానికోసం ఒక వీడియో కూడా చేస్తాను. ఇక్కడ బయట అవుట్డోర్లో అంబియన్స్లో మీకు ఎలా ఉంది అని చెప్పి చూపిస్తున్నాను. సో ఈ గ్యాప్లో మనకి బార్బిక్యూ పిజ్జా వచ్చేసింది. టేస్ట్ బాగుంది, కాకపోతే మనం కొంచెం ఒక 2 minutes లేట్ చేసేసరికి కొంచెం వేడి తగ్గింది. పిజ్జా అయినా ఏదైనా సరే వేడివేడిగా తిన్నప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. అలా హస్బెండ్ బర్త్డే రోజు ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా వేరే రివ్యూ చెప్పేది ఉంటే చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసాము,
టైం 11:40 అవుతుంది. సో మళ్ళీ మార్నింగ్ లేచి ఆ రొటీన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈరోజు అలా మార్నింగ్ ఫుడ్ చేసి పంపించాను లంచ్కి, నైట్ డిన్నర్కి తీసుకెళ్ళాను. సో అదనమాట ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. సో ప్లేస్ ఎలా అనిపించింది నీకు? బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ కూడా యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంది. సో నేను ప్రిఫర్ చేస్తాను. సో అదన్నమాట, ఇంకా పడుకునే టైం అయిపోయింది. ఈరోజు నైట్ కేర్ మేబీ చూపించకపోవచ్చు. సో పడుకుంటున్నాను. గుడ్ నైట్. ఇంకొక 15 minutes ఉంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.